ఈ షార్ట్లో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కొన్ని తెలుసుకోవాలి మీరు. ఫస్ట్ వచ్చేసరికి లైఫ్ కవర్ అనమాట. అందరు మినిమం 1 crore ఆర్ అబోవ్ తీసుకుంటారు. మనకేమైనా అయితే 1 crore ఆర్ అబోవ్ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ ఎలా డిసైడ్ కావాలంటే మనకున్న అప్పులు, మనకున్న ఈఎంఐలు, మనకున్న కమిట్మెంట్స్, లేకపోతే మనం చనిపోతే పిల్లలకి ఎడ్యుకేషన్ ఆగకూడదు, ఇంట్లో రెంట్ ఆగకూడదు, ఇంట్లో ఖర్చులు ఆగకూడదు, రేపు వాళ్ళ పెళ్ళి ఆగకూడదు అని ఒక 20 years మనం ఎస్టిమేషన్ 10 years క్యాలిక్యులేట్ చేసి మనం అమౌంట్ అనేది తీసుకుంటాం లైఫ్ కవర్. అది కూడా ఎన్ని ఇయర్స్ తీసుకుంటాం మనం? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 70 years 65 years మనం ఎన్ని ఇయర్స్ వరకు తీసుకుంటాం అనేది కూడా మ్యాటర్ అనమాట. జనరల్లీ అందరు రిటైర్మెంట్ 60 years వరకు అవుతారు కదా, 60 years వరకు తీసుకుంటారు అందరూ. ఈ లోపల ఏమైతే మన ఫ్యామిలీకి ఇబ్బంది పడకూడదు అని 60 years వరకు పెట్టుకుంటారు. సో 1 crore అమౌంట్ మినిమం తీసుకోవాలి, 60 years మినిమం పెట్టుకోవాలి. మనకి 60 years వరకు కడతాం మనం ప్రీమియం. ఇక్కడ ప్రీమియం కూడా 3 రకాలుగా కట్టొచ్చు. ఒకటేమో రెగ్యులర్ పే, ఇయర్లీ కట్టవచ్చు. ఇంకోటి లిమిటెడ్ పే, మనం 60 years వరకు కడతాం కదా, అది 10 yearsలో కట్టేయచ్చు. 10 yearsలో సింపుల్గా ఎవ్రీ ఇయర్ కట్టకుండా 10 yearsలో కట్టేయచ్చు. ఇంకోటి సింగిల్ పే, మనకి ఒకేసారి 5 lakhs ఒక 60 years వరకు కట్టే అమౌంట్ ఒకేసారి లంసమ్గా ఒకేసారి పే చేయొచ్చు. ఇక్కడ మన ప్రీమియం ఏదైతే కడతామో మన 60 years వరకు కడతాం అనుకోండి, 60 years ఎవ్రీ ఇయర్ ఆపకుండా కట్టాలి. 60 years వరకు ఆపకుండా కడితే 60 years తర్వాత మనం ఎంతైతే అమౌంట్ కట్టామో ఇయర్లీ అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తారు. జనరల్గా మీరు చనిపోతే అమౌంట్ వస్తుంది, యాక్సిడెంట్ అయ్యి ఏమైనా డిజేబుల్ అయితే అమౌంట్ వస్తుంది, మీకు యాక్సిడెంటల్ డెత్ అయితే కూడా వస్తుంది అమౌంట్. అండ్ కొన్ని క్రిటికల్ ఇల్నెస్ లైక్ క్యాన్సర్ లాంటి డయాగ్నోస్ అయితే అప్పుడు కూడా అమౌంట్ వచ్చేస్తుంది మీకు. కొన్నిసార్లు మనం డిజేబుల్ అయిపోయాం అనుకోండి, క్రిటికల్ ఇల్నెస్ క్యాన్సర్ లాంటి ఇల్నెస్ డిటెక్ట్ అయింది అనుకోండి, మనం ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే డిజైన్ చేయబడింది. ఇది మీ ఫ్యామిలీ యొక్క సేఫ్టీ కోసం.